నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ మేరకు కల్వకుర్తిలో గులాబీ నేతలు భారీ బైక్ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు తెలంగాణ ప్రజల అస్తిత్వంపై జరుగుతున్న దాడి అని అన్నారు. బతుకమ్మను తొలగించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కల్వకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి బైక్ ర్యాలీ ద్వారా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి మరిన్ని విషయాలు ఈ విషయంపై మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ విగ్రహం మార్పు పట్ల ఏం ఉపయోగం ఉంటుందంటారు? తర్వాత మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? తర్వాత ఈ మార్పు పట్ల మీరు ఎలాంటి నిరసన తెలియజేస్తా ఉన్నారు? వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో ప్రజలు ఏదో మార్పు వస్తుందనే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన సందర్భం ఉండే. నిజంగా ఈరోజు ప్రజలందరూ తెలంగాణ ప్రజలు మార్పు అంటే ఏదైతే పేర్లు కానీ గతంలో తెలంగాణ ఉద్యమకారులు కానీ మేధావులు కానీ కళాకారులు కానీ ఒక ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాన్ని, ఎందుకంటే ఒక స్ఫూర్తి రావాలి. ముఖ్యంగా తెలంగాణ తల్లి అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఎవరి ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది తెలంగాణ ప్రాంత విముక్తి కొరకు ఆ రోజు ఒక మేధావులు కానీ కళాకారులు కానీ అన్ని పక్షాల వాళ్ళు, ముఖ్యంగా ఉద్యమకారులు ఒక స్ఫూర్తి నింపే విధంగా ఆ రోజు గతంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి ఊరున ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల మదిలో ఈరోజు తెలంగాణ తల్లి ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలను రూపుమాపాలి, కేసీఆర్ను జడిపేయాలి అనే ఒక దుర్బుద్ధితో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు తప్పించి వీళ్ళు చేసే కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం లేదు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఈరోజు గొప్ప ఉద్యమం స్ఫూర్తితో ఉన్నటువంటి విగ్రహాన్ని ఈరోజు మార్చి నిజంగా ఈరోజు మామూలు ప్రజానికం కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహ మార్పును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న చెప్పినట్టు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన వెంబడే ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ తల్లి రాష్ట్ర ప్రజల యొక్క గుండెలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సచివాలయంలో ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా వారి నిర్ణయానికి హర్షిస్తూ ఉన్న సందర్భం ఉన్నది. రైట్ అలా మీరు చెప్పండి, యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా ఆమోదం మేరకి విగ్రహాన్ని ఏర్పాటు చేసామని నా గంటాపదంగా అంటే స్పీచ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దీనిపైన మీరు ఏం చెప్తారు? ఈరోజు గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో ఉన్న పేర్లు మార్చుడు తప్ప వాళ్ళు చేస్తున్న పని ఏం లేదు. ఇలా తెలంగాణలో రైతు బంద్ అయిపోయింది. రైతు బీమా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా తులం బంగారం లేనే లేదు. ఇలా ఏ సమస్య మీద పరిష్కారం చూపగా ఓన్లీ పేరు మార్చి దాన్ని ఇష్యూ చేసి పేపర్ల టీవీలలో ఎక్కువ కనిపించే ప్రయత్నం తప్ప ఈరోజు 40% కన్నా ఎక్కువ మందికి రుణమాఫీ కాలేదు. ఈరోజు ప్రజలకు వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. 2 పోలీస్ జీబులు ముందలు వస్తే తప్ప ఎమ్మెల్యే ఊళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఇలా సమస్యలను వదిలిపెట్టి టైంపాస్ చేస్తున్నారు. పేర్లు మార్చి వాళ్ళ ఆలోచన విధానం ఇక్కడ కనిపిస్తున్నది. ఇలా సమస్యలను పరిష్కరించే ఆలోచనలు లేరు వాళ్ళు. ఎంతసేపు టైంపాస్, రోజు సమస్య క్రియేట్ చేయాలి, దాన్ని పేపర్ హెడ్లైన్స్ పెట్టి టైంపాస్ చేస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప పేర్ల మార్పిడి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఏది కూడా చేయట్లేదని చెప్పేసి దానికి సంబంధించి నిన్న విగ్రహ మార్పు గురించి పూర్తి స్థాయిలో ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి వ్యాప్తంగా కూడా ఈ నిరసనలకు వెల్లువెత్తుతూ ఉన్నాయి. పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, బైక్ ర్యాలీలు తీస్తూ ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏదో ఒకటి కూడా చేయకుండా ఈ మార్పులు అనేవి డైవర్షన్ పాలసీకి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పేసి రాబోయే రోజుల్లో అంటే తెలంగాణ ప్రజల తడాక ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్.